వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏన్షియంట్ హిస్టరీలో భాగంగా మనము వేదిక్ ఏజ్ అనేటువంటి టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మన ఛానల్లో ఏన్షియంట్ సంబంధించి స్టోన్ ఏజ్ ఏదైతే ఉందో స్టోన్ ఏజ్ గురించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీ ఛానల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్ అండి. స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి ఎగ్జామ్ కూడా ఈ టాపిక్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మనకు సెంట్రల్ ఎగ్జామ్స్ అనేటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎంటీఎస్, హైకోర్టు సంబంధించి ఇటువంటి ఎగ్జామ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఇది టాపిక్ వచ్చేసి వేదిక్ ఏజ్ అండ్ వేదాస్. ఓకేనా. సో ఈ టాపిక్ మీకు ఈ వేదిక్ ఏజ్ అనేది 2 పార్ట్లుగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనకి ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఓకేనా. సో ఈరోజు మనం వేదిక్ ఏజ్ సంబంధించినటువంటి టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలా వీడియోని లైక్ చేయండి, అలా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించి మీకు ఇమేజెస్ కానీ పీడిఎఫ్స్ కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఇవ్వడం జరిగింది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ మన క్లాస్లోకి వచ్చినట్లయితే సో వేదకాలం మరియు వేదాలు, వేదిక్ ఏజ్ అండ్ వేదాస్. ఓకేనా. ఇక్కడ వేదకాలం చూసినట్లయితే అంటే వేదిక్ ఏజ్ చూసినట్లయితే జనరల్గా 1500 నుంచి 600 BC మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో వేదకాలం టోటల్గా మనకి 1500 నుంచి 600 BC మధ్యలో అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో దీని యొక్క కాలం అయితే అడగడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ వేదకాలంలో తొలి వేదకాలం మరియు మలి వేదకాలం, ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్ అనేటువంటి 2 ఉంటాయన్నమాట. దాంట్లో తొలి వేదకాలం యొక్క కాలం వచ్చేసి 1500 నుంచి 1000 BC మధ్యలో ఉంటుంది. మలివేద కాలం వచ్చేసి 1000 నుంచి 600 BC మధ్యలో ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ తొలివేద కాలం మరి మలివేద కాలం అన్నమాట. ఈ రెండు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ తొలివేద కాలంలో ఈ కాలంలో ప్రజలు పశుపాలన చేస్తూ జీవించేవారు. ఇక్కడ మలివేద కాలంలో వచ్చేసి ఇది తొలివేద కాలం తర్వాత వచ్చినటువంటి కాలం. ఓకేనా. సో టోటల్గా ఈ వేదకాలంలో అంటే వేదిక్ ఏజ్లో మనకి పశు పోషణ అనేటువంటిది ముఖ్యంగా ఉండేదన్నమాట. అంటే పశు పోషణ చేసుకుంటూ వాళ్ళు తమ యొక్క జీవితాన్ని అయితే జీవించేవారు. ఓకే. ఇక్కడ వచ్చేసి బోగజ్ కోయి శాసనం. ఓకేనా. టర్కీలో లభించినటువంటి ఈ శాసనంలో ఇంద్రుడు, వరుణుడు వంటి వేద దేవతల పేర్లు అయితే ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. సో వేదకాలంలో ఇంద్రుడు మరియు వరుణుకు సంబంధించినటువంటి పేర్లు ఏ శాస్త్రంలో ఉన్నాయంటే కనుక బోగజ్ కోయి శాస్త్రం, బోగజ్ కోయి ఇన్స్క్రిప్షన్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇది ఎక్కడుందంటే మనకు టర్కీలో లభించిందనమాట. ఓకేనా. సో ఆర్యులు రాక ఎలా వచ్చిందని చెప్తారంటే జనరల్గా ఆర్యులు సెంట్రల్ ఏషియా అంటే మధ్య ఏషియాకు సంబంధించినటువంటి వారని నమ్ముతారనమాట. జనరల్గా ఒక సమూహం టర్కీ మీదుగా యూరోప్కు, మరొక సమూహం భారతదేశం వైపు వచ్చినది. అంటే ఇక్కడ ఆర్యులు అనేటువంటి వాళ్ళు మన భారతదేశానికి తెగలుగా రావడం జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తెగలుగా అంటే ఒకేసారి కాకుండా ఫస్ట్ ఒక తెగ వస్తే మళ్ళీ కొద్ది రోజులు ఇంకో తెగ రావడం అనమాట. సో ఈ రకంగా ఆర్యులు మన భారతదేశానికి రావడం అనేది జరిగింది. ఆర్యుల యొక్క భాష వచ్చేసి మనకు సాంస్క్రిట్. ఓకేనా. ఆర్యుల యొక్క భాష వచ్చేసి సాంస్క్రిట్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ ఆర్యుల వల్ల మనకు ఉపయోగం ఏంది జనరల్గా అంటే సో ఆర్యుల యొక్క ప్రత్యేకత ఏంటంటే సో వేదాలు ఏవైతే ఉన్నాయో సో వేదాలను క్రోడీకరించేటువంటి పద్ధతిని ఈ ఆర్యులు చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో వేదాలను ఒక క్రమ పద్ధతిలో తెచ్చిన కీర్తి ఆర్యులకే తగ్గుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. జనరల్గా మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వేదిక్ ఏజ్. ఓకేనా. తొలివేద కాలం, మలివేద కాలం, వాటి యొక్క కాలాలు, అలాగే బోగజ్ కోయి శాస్త్రం ఏం చెప్తుంది, ఆర్యులు రాక జనరల్ ఎలా జరిగింది, వారి యొక్క భాష ఏంటిది, అలాగే వేదాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. మరి ఇక్కడ వేదాస్ అంటున్నాం కదా. సో వేదాస్ అనేవి ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ. సో వేదాలు ఏవైతే ఉన్నాయో సో వేద అంటే ఏంటంటే ఇది సంస్కృత పదం అనమాట. ఓకేనా. సంస్కృత మూల పదం. సో విద్ అనేటువంటి పదానికి అయితే వచ్చిందనమాట. దీనికి ఒక అర్థం ఏంటంటే తెలుసుకోవడం, అంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవడం లేదా జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేటువంటి అర్థం అయితే వస్తుందన్నమాట. జనరల్గా మనకు 4 వేదాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం అండ్ అథర్వవేదం. సో ఈ 4 కూడా మనకు వేదాలు అన్నమాట. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం అండ్
అధర్వణ వేదం. ఓకేనా. ఇక్కడ ఈ వేదాలలో, ఈ 4 వేదాలలో మనకి తొలి వేద కాలం, మలి వేద కాలం అని చెప్పాం కదా. తొలి వేద కాలంలో కేవలం ఋగ్వేదం మాత్రమే రాయబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఫస్ట్ వేదం ఏదైతే ఉందో ఋగ్వేదం అనేది కేవలం తొలి వేద కాలంలో మాత్రమే రాయబడింది అనమాట. సో రిమైనింగ్ 3 వేదాలు ఏవైతే ఉన్నాయో, అంటే సామవేదం కావచ్చు, యజుర్వేదం కావచ్చు, అధర్వణ వేదం కావచ్చు, ఈ 3 కూడా మనకి మలివేద కాలంలో. ఓకేనా. ఇక్కడ మీ కాలాలు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను చూడండి. సో 1500 నుంచి 1000 మధ్య ఉన్నటువంటి ఈ కాలాన్ని మనం ఏమంటామంటే బీసీ. ఈ కాలాన్ని మనం తొలివేద కాలం అంటాం. సో 1000 నుంచి 600 బీసీ మధ్య కాలాన్ని మలివేద కాలంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఋగ్వేదం అనే తొలివేద కాలంలో, రిమైనింగ్ 3 వేదాలు అనేవి మలివేద కాలంలో కనుక క్రోడీకరించడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్యుల యొక్క గ్రంథం సంబంధించి చూడండి. ఇరాన్కు చెందినటువంటి అవెస్తా, దీన్ని మనం జెండా అవెస్త అని కూడా అనొచ్చు అనమాట. సో ఆర్యుల యొక్క గ్రంథం వచ్చేసి జెండా అవెస్తగా చెప్పడం జరిగింది. అది అవెస్తా. దానికి ఇంకొక పేరు వచ్చేసి జెండా అవెస్తా లేదా అవెస్తా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేదాలు మనుషుల చేత సృష్టించబడినవి కావు, దేవుడిచ్చిన వరాలు అనేటువంటివి ఎవరు చెప్పారంటే అపారుచేయ. ఓకేనా. సో అపారుచేయ అంటే ఇక్కడ ఏంటంటే, సో వేదాలు మనుషుల చేత సృష్టించబడినవి కావు, దేవుడిచ్చిన వరాలు అనే అంశాన్ని అయితే తెలుపుతుంది అనమాట. ఇక్కడ చూడండి శృతి. ఓకేనా. అంటే ఏంటంటే, సో వేదాలు ఒక తరం నుండి మరొక తరానికి నోటి మాట ద్వారా విని నేర్చుకోవడం ద్వారా అందించబడతాయి. శృతి అంటే ఏంటంటే, సో నోటి మాట ద్వారా నేర్చుకోబడేటువంటి అంశాన్ని మనం ఏమంటామంటే శృతి అంటాం. ఓకేనా. సో ఇది మనకు 4 వేదాలకు సంబంధించి. ఓకేనా. ఆర్యుల యొక్క గ్రంథానికి సంబంధించి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్యుల యొక్క గ్రంథం అనేది మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చిందనమాట. జెండా వేస్తా ఆర్యుల యొక్క గ్రంథం. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ వేదాలకు సంబంధించి ఆ వేదాలను 4 సబ్ డివిజన్స్కి అయితే డివైడ్ చేయడం జరిగిందనమాట. అవి ఏంటంటే సంహిత, బ్రాహ్మణాసు, అరణ్యాసు, ఉపనిషత్స్. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 వేదాలను ఉపవిభాగాలుగా చేయడం జరిగింది. అవి వచ్చేసి సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అనమాట. ఓకేనా. సంహితాలు అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ హైమన్స్ సూక్తులు. ఓకేనా. స్తోత్రాల సమూహారాన్ని మనం ఏమంటామంటే సంహితాలు అంటాం. సో బ్రాహ్మణాలు అంటే ఏంటంటే, సో యజ్ఞ యాగాది క్రతువులు మరియు బలుల వివరణ. ఓకేనా. ఏవైతే ఉన్నాయో వాటిని మనం బ్రాహ్మణాస్ అంటాం. అరణ్యకాలు అంటే అడవులో నివసించే మనుషులు, సన్యాసుల కోసం రాసినవి. ఓకేనా. సో అడవులలో నివసించే మనులు, సన్యాసుల కోసం రాసినటువంటి వాటిని మనం ఏమంటామంటే అరణ్యకాలు అంటాం. చూడండి ఇక్కడ అరణ్యకాలు అంటే ఏంటంటే అడవులకు సంబంధించి. ఓకేనా. సో బ్రాహ్మణాలు అంటే ఏంటంటే, సో యజ్ఞ యాగాదుల క్రతువులకు సంబంధించి. ఓకేనా. సంహితాలు అంటే ఏంటంటే స్తోత్రాల సమూహారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఉపనిషత్తులు అంటే ఏంటంటే, చూడండి ఇక్కడ భక్తి మార్గం మరియు తత్వశాస్త్రం, ఫిలాసఫీ ఏదైతే ఉందో దాని గురించి తెలిపేటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఉపనిషత్తు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద మనకు గతంలో చాలాసార్లు బిట్టి తిరగడం జరిగింది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. వేదాలను 4 ఉపవేదాలుగా చేయడం జరుగుతుంది అనమాట. సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. సంహితాలు వచ్చేసి మనకి ఏంటంటే స్తోత్రాల సమూహారంగా చెప్పడం జరుగుతుంది. బ్రాహ్మణాలు వచ్చేసి యజ్ఞ యాగాది క్రతువులు మరియు బలులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అరణ్యకాలు వచ్చేసి అడవులో నివసించేటువంటి మనులు, సన్యాసుల గురించి రాసినటువంటివి అనమాట. ఉపనిషత్తులు వచ్చేసి భక్తి మార్గం, తత్వశాస్త్రం ఏదైతే ఉందో ఫిలాసఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఈ 4 వేదాలను ఉపవిభాగాలుగా లేదా సబ్ డివిజన్స్గా చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకు వేదాలు అంటే ఏంటి, ఎన్ని వేదాలు ఉన్నాయి, ఓకేనా, దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి సో ఋగ్వేద ఏదైతే ఉందో ఫస్ట్ వేదం వచ్చేసి ఋగ్వేదం అని చెప్తున్నాం కదా. సో ఋగ్వేదం గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. సో ఈ ఋగ్వేదం మీద మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ వచ్చేటువంటి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో అన్ని వేదాల కంటే మనకు ఋగ్వేదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఇది అన్ని వేదాల కంటే ముందు క్రోడీకరించినటువంటి మొదటి మరియు అతి ప్రాచీనమైన వేదం. చాలా చాలా ఇంపార్టెంట్. 4 వేదాలలో అతి ప్రాచీన వేదం ఏదంటే ఋగ్వేదం అనమాట. ఓకేనా. ఇందులో అతిపెద్ద సంస్కృత శ్లోకాలు సమూహారం ఉంది. దీనిలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య మొత్తం వచ్చేసి ఎంత అంటే సో 1028 సూత్రాలు మరియు 10,600 శ్లోకాలు అయితే ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీని యొక్క నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎన్ని సూత్రాలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి. సూత్రాలు వచ్చేసి 1028, శ్లోకాలు వచ్చేసి సో 10,600 శ్లోకాలు అయితే కనుక ఈ ఋగ్వేదంలో ఉండడం జరిగింది. ఓకేనా. ఋగ్వేదంలో శ్లోకాలను
సూక్త అంటారు. ఓకేనా, సూక్త అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సూక్త అంటే ఏంటంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలను మనం సూక్త అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఋగ్వేదంలో శ్లోకాలను చదివేటువంటి పూజారిని మనం ఏమంటామంటే హోత్రి అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి గతంలో మనకు దీని మీద బిట్టి తిరగడం జరిగిందనమాట. సో ఋగ్వేదానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా మైండ్లో అయితే ఉండాలి. సో ఎందుకంటే మనకు ఈ టాపిక్ నుంచి బిట్టు పడిందంటే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఋగ్వేదం మీద తిరగడం జరుగుతుంది. కాబట్టి ఋగ్వేదం సంబంధించి ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ అయితే మనం చదవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలు చదివేటువంటి వారిని పూజారిని మనం ఏమంటామంటే హోత్రి అంటాం. ఓకేనా, సో ఋగ్వేదంలో మనకి పురుష దేవతల గురించి అలాగే స్త్రీ దేవతల గురించి అయితే కనుక డిస్కస్ చేయడం జరిగిందనమాట. వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ పురుష దేవతలలో ఇంద్రుడు, అగ్ని, విష్ణువు, సోమ, వరుణుడు. ఓకేనా, ఇంద్రుడు అంటే ఏంటంటే ఇంద్రుడికి ఇంకో పేరు వచ్చేసి పురంధరుడు. ఓకేనా, సో పురంధరుడు అంటే ఏంటంటే సో కోటలను ధ్వంసం చేసేవాడిని మనం ఇంద్రుడిగా చెప్పడం జరుగుతుంది. సో అగ్ని అంటే నిప్పు దేవుడు. ఓకేనా, లేదా నిప్పించేటువంటి దేవుని మనం అగ్నిదేవుడిగా చెప్పడం జరుగుతుంది. సో విష్ణువు, సోముడు, వరుణుడు అంటే ఇక్కడ మనకు నియంత్రిత పాలకుడు. ఓకేనా, సో నియంత్రిత పాలకుడిని మనం వరుణుగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఎవరంటే మన ఋగ్వేద కాలంలో ఉన్నటువంటి పురుష దేవతలు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇంద్రుడు, అగ్ని, విష్ణువు, సోముడు, వరుణుడు. ఓకేనా, నెక్స్ట్ శ్రీదేవతలు వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ అదుతి అంటే దేవతలకు తల్లి, రాక అంటే ఐశ్వర్య దేవత, సినివాలి సంతాన దేవత, ఉష ఉదయ దేవత. ఓకేనా, సో వీళ్ళు ఎవరంటే శ్రీ దేవతలు. ఓకేనా, ఋగ్వేదంలో చెప్పినటువంటి శ్రీ దేవతల పేర్లు వచ్చేసి అదుతి, రాక, సినివాలి, ఉష. ఓకేనా, ఈ పక్కనటువంటి పేర్లు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. అలాగే ఈ ఋగ్వేదంలో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే చూడండి ఇక్కడ. సో నాట్యం గురించి అయితే ఉందన్నమాట. నాట్యం గురించి. ఓకేనా, నృత్యం, డ్యాన్స్ మరియు నృత్య. ఓకేనా, సో నృత్యం చేసేటువంటి వాటిని మనం ఏమంటామంటే నర్తకి, ఫీమేల్ డ్యాన్సర్ అనేటువంటి పదాలు ఋగ్వేదంలో స్పష్టంగా ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. ఓకేనా, డ్యాన్స్ గురించి, నృత్యం గురించి, నర్తకి అనేటువంటి పదాలు ఇక్కడ మనకి ఋగ్వేదంలో స్పష్టంగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి. ఘోష, అపాల మరియు విశ్వనాథ వంటి మహిళల మంత్రాలను రచించి జసుల స్థానాన్ని పొందడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకా పదాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ చూడండి. ఇక్కడ బాణాలు వేసేవారిని మనం ఇషుకృత్ అంటాం అనమాట. ఓకేనా, యారో మేకర్ని మనం ఇషుకృత్ అంటాం. ఓకేనా, ధన్యకొత్తుని మనము విల్లు చేసేవారిని బో మేకర్ అనే పదాల ప్రస్థానం కూడా ఋగ్వేదంలో మనకు ఉందన్నమాట. అంటే యారో మేకర్ గురించి అలాగే బో మేకర్ గురించి కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ కొద్దిగా ఇబ్బంది అయింది, కానీ కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అట్లా మీకు ఏదైనా కొద్దిగా తెలుగు ట్రాన్స్లేషన్ లేని దగ్గర మీకు అక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సోమరసం గురించి కూడా మనకు ఋగ్వేదంలో ఇవ్వడం జరిగిందనమాట. సోమరసం అంటే ఏంటంటే ఇది ఒక శక్తిని ఇచ్చే పానీయం, ఎనర్జీ డ్రింక్ లాంటిది అనమాట. ఈ సోమరసాన్ని మనము వాళ్ళు ఏంటంటే యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఉపయోగించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో మనకి వాళ్ళ యొక్క ఎనర్జీ డ్రింక్ కూడా వీటిని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో మండలాల వివరాలు ఏదైతే ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలు ఉన్నాయి. ఓకేనా, 10 చాప్టర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇందులో 2 నుంచి 7 మండలాలు మొదట సృష్టించబడ్డాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఋగ్వేదంలో మొత్తం మనకు 10 మండలాలు ఉంటే దాంట్లో 7 మండలాలు ఫస్ట్ సృష్టించబడడం జరిగిందనమాట. ఫస్ట్ వివరణ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి చూడండి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఇంపార్టెంటో వాటిని మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ. సో గాయత్రి మంత్రం సంబంధించి. ఓకేనా, గాయత్రి మంత్రం గురించి మనకు 3వ మండలంలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఋగ్వేదంలో ఎన్నో మండలంలో గాయత్రి మంత్రం ఉంది అంటే 3వ మండలంలో ఉంది. ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్. ఓకేనా, అలాగే 9వ మండలంలో మనకు సోమదేవుడు గురించి, అలాగే ఈ సోమదేవుడు దేనికి సంబంధించి అంటే మొక్కల యొక్క దేవుడిని మనం. ఓకేనా, సో లార్డ్ ఆఫ్ ప్లాంట్స్ అని ఎవరిని అంటామంటే సోమదేవుడిని అంటాం. ఈ సోమదేవుడు గురించి అలాగే సోమరసం గురించి ఎక్కడుందంటే 9వ మండలంలో, ఋగ్వేదంలో ఉన్నటువంటి 9వ మండలంలో ఇతని గురించి ఉందన్నమాట. ఓకేనా, అలాగే 10వ మండలంలో ఇది పురుష సూక్తం గురించి చెప్తుంది. ఓకేనా, పురుష సూక్తం గురించి ఎన్నో మండలం ఉందంటే 10వ మండలం అనమాట. ఈ మండలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకు గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్ అనమాట. సో గాయత్రి మంత్రం వచ్చేసి 3వ మండలంలో, 9వ మండలంలో సోమదేవుడు అలాగే సోమరసం గురించి, 10వ మండలంలో
పురుష సూక్తం గురించి అయితే ఉందన్నమాట. ఓకేనా. సో దీన్ని విశ్వామిత్ర మహర్షి రాశారు. దేన్ని సో గాయత్రి మంత్రాన్ని ఎవరు రాశారంటే విశ్వామిత్ర మహర్షి రాయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది మనకు గాయత్రి మంత్రానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో 3వ మండలం గాయత్రి మంత్రం, 9వ మండలంలో సోమరసం సోమదేవుడు, 10వ మండలంలో పురుష సూక్తం గురించి కనుక ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకు ఋగ్వేదం సంబంధించి అనమాట. సో ఋగ్వేదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి మనకు బిట్టు వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడే మనకు బిట్టు పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సామవేదం. ఓకేనా. సామవేదం వచ్చి డిస్కస్ చేద్దాం. సామవేదం సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ సామవేదం వచ్చేసి సెకండ్ది. ఓకేనా. సో ఋగ్వేదం అనేది ఫస్ట్ వన్, సో ఇది వచ్చేసి మనకు సెకండ్ది అనమాట. ఓకేనా. సెకండ్ది వచ్చేసి సామవేదం. ఇది సంగీతం సంబంధించినటువంటి భారతదేశపు అతి ప్రాచీనమైన గ్రంథం. ఓకేనా. ఇందులో మంత్రాలను రాగయుక్తంగా పాడే విధానాలు ఉంటాయి. ఓకేనా. సో దీంట్లో పాటలకు సంబంధించి రాగాలు ఎలా పాడాలి లేక అంశం అనేది ఈ సామవేదంలో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ సామవేద మంత్రాలను పాడేటువంటి దేవులను ఏమంటారంటే ఉద్గాత్రి. ఓకేనా. ఉద్గాత్రి అంటాం అనమాట. సో ఋగ్వేదంలో వచ్చేసి హోత్రి అంటాం, సామవేదంలో ఉద్గాత్రి అంటాం అనమాట. ఓకేనా. సో ఉపవేదం సంబంధించి సామవేదం యొక్క ఉపవేదాన్ని గంధర్వ వేదం అంటాం. ఓకేనా. సామవేదం యొక్క ఉపవేదం వచ్చేసి సో గంధర్వ వేదం. ఓకేనా. పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 2 ముఖ్యమైన ఉపనిషత్తులు ఉన్నాయి. ఒకటి చాందోగ్య ఉపనిషత్తు మరియు సేనోపనిషత్తు అనమాట. ఓకేనా. చాందోగ్య ఉపనిషత్తు మరియు సేనేత ఉపనిషత్తు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యజుర్వేదం సంబంధించి అనమాట. యజుర్వేదం సంబంధించి చూసినట్లయితే ఇది 3వది. ఓకేనా. ఏదైతే ఉందో సో 3వ యజుర్వేదం. ఇది యజ్ఞాలు, యాగాలు మరియు క్రతువులకు సంబంధించి మంత్రాల సమూహారాన్ని మనం యజుర్వేదంగా చెప్పడం జరుగుతుంది. సో యజుర్వేదంలో మళ్ళీ మనకు 2 రకాలు ఉన్నాయి. శుక్ల యజుర్వేదం మరియు నెక్స్ట్ వచ్చేసి కృష్ణ యజుర్వేదం. ఓకేనా. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. ఈ శుక్ల యజుర్వేదాన్ని వైట్ అంటాం, దీన్ని బ్లాక్ అంటాం. ఓకేనా. ఇందులో కేవలం మంత్రాలు మాత్రమే పద్య రూపంలో ఉంటాయి. పద్య రూపంలో ఉంటే శుక్ల యజుర్వేదం అనమాట. సో గద్య రూపంలో ఉంటేనే మనకి కృష్ణ యజుర్వేదం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనకు క్వశ్చన్ పేపర్ కొద్దిగా ఇక్కడ మనం హార్డ్ చేయాలనుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్లో మనకు క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో శుక్ల ఆయుర్వేదం వచ్చేసి మనకు పద్య రూపంలో అయితే ఉంటాయి అన్నమాట. కృష్ణ ఆయుర్వేదం వచ్చేసి గద్య రూపంలో అయితే ఉంటాయి. ఓకే. యజుర్వేదానికి చెందినటువంటి బ్రాహ్మణ గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ చూడండి. తైత్తరీయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం. ఓకేనా. తైత్తరీయ బ్రాహ్మణాన్ని మనం కృష్ణ యజుర్వేదం మరియు కృష్ణ ఆయుర్వేదంగా చెప్పడం జరుగుతుంది. అతిపెద్ద బ్రాహ్మణ గ్రంథం వచ్చేసి శతపథ బ్రాహ్మణం. ఓకేనా. యజుర్వేదానికి సంబంధించి బ్రాహ్మణ గ్రంథాలు తైత్తరీయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ అధ్వర్యు. ఓకేనా. యజుర్వేద మంత్రాలను పదిష్ణు యజ్ఞక్రియలను నిర్వహించే పూజారిని అధ్వర్యం అని అన్ని అంటారు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ యజుర్వేద మంత్రాలను నిర్వహించే పూజారిని మనం ఏమంటామంటే అధ్వర్యం అంటాం కనుక అధ్వర్యం అంటాం. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఉద్గాత్రి అంటాం, ఇక్కడ హోత్రి అంటాం. ఇక్కడ మనకు అధ్వర్యం లేదా అధ్వర్య అనేటువంటి పేరుతో పెట్టడం జరుగుతుంది యజుర్వేదంలో చదివేటువంటి మంత్రాలు చదివేటువంటి పూజారిని. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏదైతే 10వ మండలం అని చెప్పాం కదా. సో 10వ మండలానికి సంబంధించి పురుష సూక్తంలో మనకి వర్ణ వ్యవస్థ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. సో వర్ణ వ్యవస్థ గురించి ఏ మండలంలో మనకు ఉందంటే 10వ మండలంలో అయితే ఉందన్నమాట. 10వ మండలంలో 4 వర్ణాస్ అయితే ఉన్నాయి. ఆ 4 వర్ణాస్ ఎలా వివరించబడ్డాయంటే సో నోటి నుంచి మనకు బ్రాహ్మణులు అయితే ఉద్భవించారు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పదాల నుంచి శూద్రులు. ఓకేనా. సో వీరు ఈ ప్రదేశాన్ని నుంచి రావడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ పురుష సూక్తంలో మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ పురుష సూక్తంలో మనకు వర్ణ వ్యవస్థ ఎక్కడ ఉందంటే పురుష సూక్తంలో ఉందన్నమాట. ఈ పురుష సూక్తం మనకు 10వ మండలంలో ఉంది. ఓకేనా. సో ఈ 4 మార్గాలు ఒకే విరాట్ పురుషుని వివిధ భాగాల నుండి ఉద్భవించాయని నమ్ముతారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో నోటి నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పదాల నుంచి శూద్రులు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ యజుర్వేదంలో ముఖ్యమైన ఉపనిషత్తులు. ఓకేనా. సో యజుర్వేదం ఏదైతే ఉందో దీంట్లో ముఖ్యమైన ఉపనిషత్తులు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తు. ఇది ప్రాచీనమైన ఉపనిషత్తు అన్నమాట. శుక్ల యజుర్వేదం సంబంధించి ఇందులో ప్రసిద్ధ విద్యపిమని గార్డి వాక్యచ్వేవి ప్రస్తావన ఉంది. ఓకేనా. సో గార్డి
వాచక్యవి అటువంటి ప్రస్తావన అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఉపనిషత్తు వచ్చేసి కథా ఉపనిషత్తు. ఇందులో నచికేతుడు మరియు యమధర్మరాజు మధ్య జరిగేటువంటి సంభాషణ ఉంటుందన్నమాట. దేంట్లో కఠోపనిషత్తు లేదా కథా ఉపనిషత్తు అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జబలా ఉపనిషత్తు. ఇది శుక్ల యజుర్వేదంలో ఒక భాగం. ఓకేనా. ఇది యజుర్వేదానికి సంబంధించి ముఖ్యమైన ఉపనిషత్తులు అన్నమాట. అంటే ఇక్కడ జబలా ఉపనిషత్తులో మనకి 4 ఆశ్రమాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్రహ్మచర్యం, గృహస్థశ్రమం, వానప్రస్థామం, సన్యాస క్రమం. ఓకేనా. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్. ఇది ఇక్కడ మనకు జబలా ఉపనిషత్తులో. ఓకేనా. సో బ్రహ్మచర్యం అంటే ఏంటంటే విద్యాభ్యాసం. ఈ బ్రహ్మచర్యంలో అంటే ఫస్ట్ ఫేజ్లో మనకు విద్యాభ్యాసం మరియు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం అయితే మనకు ఫస్ట్ ఫేజ్లో అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్లో వచ్చేసి సంసార జీవితం, థర్డ్ ఫేజ్ వచ్చేసి విశ్రాంతి జీవితం మరియు అడవులలో నివసించడం. ఓకేనా. ఇది మనకు ఎక్కడ అంటే థర్డ్ ఫేజ్లో. ఓకేనా. ఫోర్త్ ఫేజ్ వచ్చేసి సర్వసంగ పరిత్యాగం లేదా మోక్ష మార్గం. ఇది మనం ఎక్కడ అంటే మనకు ఫోర్త్ ఫేజ్లో అనమాట. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి జబలా ఉపనిషత్తులో 4 ఆశ్రమాలు అయితే ఉండడం చూపించడం జరిగిందనమాట జబలా ఉపనిషత్తు సంబంధించి. ఈ జబలా ఉపనిషత్తు ఎక్కడ ఉంటుందంటే యజుర్వేదం సంబంధించి అన్నమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి అథర్వణ వేదం. ఓకేనా. అథర్వణ వేదం అవుతుందో ఫోర్త్ వన్ ఇది ఇక్కడ. సో ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఓకేనా. ఈ అథర్వణ వేదాన్ని 20 ఖండాలుగా విభజించడం జరిగిందనమాట. ఇందులో చెడు శక్తులను, భూత ప్రేతాలను మరియు రోగాలను నయం చేయడానికి ఉపయోగించే తంత్రాలు, మంత్రాల గురించి, చేతబడి సూత్రాల గురించి అయితే దీంట్లో మనకు ఉందన్నమాట. అథర్వణ వేదంలో మంత్రాలకు సంబంధించి, తంత్రాలకు సంబంధించి, చేతబడి సూత్రాలు కూడా ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనకు ప్రీవియస్లో మనకు ఎగ్జామ్లో మనకు బిట్టి తిరగడం జరిగిందనమాట. సో బ్రాహ్మణకు సంబంధించి అథర్వణ వేద కర్మకాండలను పర్యవేక్షించే పూజారిని బ్రాహ్మణ పూజారి అంటారు. ఓకేనా. సో బ్రాహ్మణ పూజారిని ఎవరని అంటారంటే అథర్వణ వేద కర్మకాండలను పర్యవేక్షించే పూజారిని మనం బ్రాహ్మణ పూజారిగా చెప్పడం జరుగుతుంది. సో గోపద బ్రాహ్మణం తీసుకున్నట్లయితే, సో గోపద బ్రాహ్మణంలో అథర్వణ వేదానికి లభ్యమవుతున్నటువంటి ఏకైక బ్రాహ్మణ గ్రంథం ఏదంటే సో గోపన బ్రాహ్మణం. ఓకేనా. సో ఇది మనకు అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీనిలో ముఖ్య ఉపనిషత్తులు ఏంటంటే మందక ఉపనిషత్తు, మహా ఉపనిషత్తు. మన జాతీయ నినాదమైనటువంటి సత్యమేవ జయతే అనేటువంటి పదం ఎక్కడుందంటే మనకి మందక ఉపనిషత్తు లేదా ముండక ఉపనిషత్తు అనేటువంటి పేరుతో పడడం జరుగుతుంది. సో మండక ఉపనిషత్తు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వసుదైక కుటుంబం, ప్రపంచమే ఒక కుటుంబం అనేటువంటి పదం దేంట్లో ఉందంటే మహా ఉపనిషత్తు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గతంలో మనకు ఇక్కడ మనకు గుర్తు తెరవడం జరిగిందనమాట. సో మహా ఉపనిషత్తు అనేది మనకు ఎక్కడుందంటే మహా ఉపనిషత్తులో మనకి వసుదైక కుటుంబం లేదా ప్రపంచమే ఒక కుటుంబం అనేటువంటి పదం అయితే ఉంది అనే సూక్తి ఇందులోని 6వ అధ్యాయం నుండి తీసుకోవడం జరిగింది. ముండక ఉపనిషత్తు అనేది మాండూక్య ఉపనిషత్తు కంటే పెద్దదన్నమాట. ఓకేనా. సో ముండక ఉపనిషత్తు అనేది మాండూక్య ఉపనిషత్తు కంటే చాలా పెద్దది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దీంట్లోనే మనకి అంటే ఈ వేదిక కేసులోనే మనకి షడ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ వాటి యొక్క కర్తలు అనమాట. అంటే శాస్త్రాలు అంటాం కదా. సో ఆ శాస్త్రాలు 6 శాస్త్రాలు, వాటి యొక్క వివరణ, సో వాటి యొక్క కర్తలు ఎవరు స్టార్ట్ చేశారు అనేది డిస్కస్ చేసినట్లయితే మనకి ఇక్కడ పార్ట్ 1 వీడియో అయిపోతుంది. ఇక్కడ చూడండి, సాంఖ్యశాస్త్రం అంటే ఇక్కడ దీని యొక్క వివరణ వచ్చేసి అతి ప్రాచీనమైనది సాంఖ్యశాస్త్రం అనమాట. దీనికి కర్త ఎవరు అంటే కపిల మహర్షి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. న్యాయశాస్త్రం, తార్కికత మరియు యుక్తి, అక్షపద గౌతముడు న్యాయశాస్త్రాన్ని చేయడం జరిగింది. ఓకేనా. సో వైశవిక శాస్త్రం చూసినట్లయితే పరమాణు సిద్ధాంతం గురించి అలాగే భౌతిక శాస్త్రం గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కనాదుడు. ఓకేనా. కనాద మహర్షి దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. యోగ శాస్త్రం సంబంధించి పతంజలి మహర్షి. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో మనకు ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. సాంఖ్యశాస్త్రము, న్యాయశాస్త్రము, ఈ 3 మనకు
ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్. అలాగే ఉత్తర మీమాంస బాధారాయుడు, పూర్వ మీమాంస జైమిని అనమాట. ఇది కూడా మనకు గతంలో వచ్చినటువంటి బిట్స్ అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ వాటి యొక్క కర్తలు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే శాస్త్రం పేరు ఏంటి, దాని యొక్క కర్త ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యోగ శాస్త్రం అనేది శరీర మనసు యొక్క కలయికకు సంబంధించింది. ఉత్తర మీమాంస వచ్చేసి ఆధ్యాత్మిక శాస్త్రం వేదాంతం సంబంధించి, పూర్వ మీమాంస వచ్చేసి కర్మకాండ యజ్ఞేదులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వేదాంగాలు. ఓకేనా. వేదాంగాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ మనకు పార్ట్ 1 వీడియో అయిపోతుంది అనమాట. సో వేదాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఇవి పనిముట్లుగా ఉపయోగపడతాయి. ఇవి మొత్తం 6 రకాలు. ఓకేనా. వేదాంగాలు అనేవి 6. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ శిక్ష. ఓకేనా, ఇక్కడ శిక్ష అనేటువంటిది ఒక వేదాంగం. కల్ప, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, ఛందస్సు. సో ఇక్కడ 6 అనేవి ఇక్కడ మనకు వేదాంగాలు అన్నమాట. ఓకేనా. ఇక్కడ శిక్ష అనేది ఇక్కడ మనకు ఫెనెటిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కల్ప అనేది రిచువల్ ప్రాక్టీసెస్ సంబంధించింది. ఇక్కడ వ్యాకరణం వచ్చేసి గ్రామర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. నిరుక్త వచ్చేసి ఎటిమాలజీ. ఓకేనా. సో పదాల పుట్టుకను తెలిపేటువంటి శాస్త్రాన్ని మనం నిరుక్త అనేటువంటి పేరు తెలపడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ జ్యోతిష్యం వచ్చేసి ఖగోళ జ్యోతిశాస్త్రానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఛందస్సు వచ్చేసి ఇక్కడ మనకు పద్య నిర్మాణ శాస్త్రం. ఓకేనా. పొయిటిక్ మెట్రీకి సంబంధించినటువంటిది ఛందస్సు అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు వేదాంగాలు. ఓకేనా. టోటల్గా మనకు ఫస్ట్ పార్ట్లో వేదాల యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే ఆర్యులు ఎలా వచ్చారు మన ఇండియాకి, దాంతోపాటుగా మనకు వేదిక ఏజ్ సంబంధించి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదంతో పాటు దాని ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టాపిక్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఓకేనా. షడ్ గృహాలు వాటి యొక్క కర్త గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే 6 వేదాంగాల గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇదంతా కూడా మనకు వేదిక ఏజ్కి సంబంధించి పార్ట్ 1 వీడియో మాత్రమే. ఓకేనా. ఇంకొక పార్ట్ వీడియో ఉంటుందన్నమాట. దాంట్లో ఎర్లీ వేదిక్ ఏజ్, అలాగే పోస్ట్ వేదిక్ ఏజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.